గురువుగారు, డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. కొంతమందికి అవసరానికి మించి ఉంటుంది. కొంతమందికి అవసరానికి సరిపడ మాత్రానికే ఉంటుంది. కానీ చాలామంది అనుకుంటారు ఆకస్మిక డబ్బు రావాలి అంటే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఎటువంటి రెమెడీ చేయాలి అని చెప్పేసని చాలామంది అనుకుంటారు. బట్ చేయలేరు. సో మనకి ఆకస్మిక డబ్బు రావాలి అన్నా గానీ మనకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎటువంటి రెమెడీ చేస్తే బావుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఆకస్మిక ధనము అనేటువంటిది వారి వారి జాతకంలో గజకేసర యోగాలున్నా ఓకే. లేదా కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగ బుధాదిత్య యోగం ఉన్నా ఇలా కొన్ని యోగాల మూలకంగా ఆ దశ వచ్చినప్పుడు వారికి ఎక్కడి నుండో ఫలానా దగ్గర ల్యాండ్ ఉంది, ఇది అమ్మడం పోవడం లేదు, అమ్ముడు కావడం లేదు, మీరు ఏ విధంగానైనా దీన్ని సేల్ చేయండి అంటే ఏదో వారికి ఆ దశ రన్ అయ్యే టైంలో ఎవరికో ఫోన్ చేయడము, అది అలా సడన్గా బుక్ అవ్వడము, మినిమం ఒక 20 ఎకరాలు కానీ లేదా ఒక 4 ఎకరాలు కానీ లేదా 10 ఎకరాలు కానీ ఇట్లా ఉండేటువంటి బిట్టు ఒక్కొక్క ఎకరానికి మినిమము ఒక 2 కోట్లు 3 కోట్లు నడుస్తుంది అన్నా కూడా అన్ని ఎకరాలకు ఎన్ని కోట్లు వస్తుంది? ఈయన కమిషన్ ఎంత వస్తుంది? అది ఆకస్మిక ధనమే కదా. అవును, ఖచ్చితంగా. అయితే జాతకంలో యోగం ఉండాలి. జాతకంలో యోగం లేనిది ఎంత కష్టపడ్డా రాదు. ఏమైతుంది అంటే ఇప్పుడు కొందరు భూ ఆసాములుగా ఉంటారు. కొన్ని ఎకరాల భూములకు వారు ఆసామిగా ఉంటూ వర్క్ చేయించుకుంటూ ఉంటారు అధికారి. మరికొందరు అదే భూమిలో పనిచేస్తుంటారు. ఓకే. కుజుడు గాని గురువు గాని కొన్ని యోగాల మూలకంగా ఈ యొక్క ఎవరైతే వీరు భూములు కొనుక్కొని గొప్పగా ఉన్నారో మరి ఈ గ్రహాలు వీరికి బాగా లేక అదే భూమిలో పనిచేస్తూ ఉంటారు. అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు ఒక ఎస్ఐ ఒకటే కలర్ డ్రెస్ వేసుకుంటాడు, సిఐ ఒకటే కలర్ డ్రెస్ వేసుకుంటాడు, అదే విధంగా హోమ్ గార్డు అదే కలర్ డ్రెస్ వేసుకుంటాడు. జస్ట్ కలర్ చేంజ్ కానీ మొత్తం అయితే అవే పోలీస్ డ్రెస్లే కదా. ఆయన జాతకంలో యోగం అక్కడికి ఉన్నది, ఈయన జాతకంలో ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. ఈ యోగము ఇతను ఎట్కాని మన హోమ్ గార్డ్ అయ్యేటువంటి యోగానికి నేను ఐఏఎస్ ఐపీఎస్ కొడతాను, నేను అక్కడికి నేను మినిమం సిఐఓ ఎస్ఐఓ నేను జాబ్ చేస్తాను కష్టం, పోలేదు, టైం వేస్ట్ అయింది. నీ బండిలో ఎంత పెట్రోల్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు అయితే వెళ్తుంది అనేది ముందు నువ్వు తెలుసుకో ఫస్ట్. అంతవరకే వెళ్ళు. ఓకే. నేను ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తా అంటే కష్టం, నీకే ఇబ్బంది అవుతుంది. కనుక ఏదన్నా జాతకంలో యోగం ఉండాలి. ఇంకొందరికి ఏదో ఎక్కడో నిధి తవ్వాము మాకు బంగారం వెళ్ళింది అనేటువంటి వారు కూడా ఉంటారు. అది చెప్పలేదు, వారి గ్రాచారం. మొన్న పేపర్లో చూసడం జరిగింది, పంట పొలంలో ఎవరో లేదు ఇంటి కోసము పునాది తవ్వుతూ ఉండగా తనకు ఇంత లంకె మీద వెళ్ళింది, అందులో బంగారం ఉన్నది. అది మొన్ననే వచ్చింది పేపర్. తీసుకువెళ్ళి తను పోలీసు వాళ్ళకు సమాచారం ఇవ్వడం, గవర్నమెంట్కు అప్పచెప్పడం జరిగింది. అట్లుంటవి. ఇప్పుడు చూడండి, కొందరు దానికోసము ఎన్నో రాత్రులు కష్టపడేటువంటి వారు ఉన్నారు. ఇతను ఏం లేదు ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పునాది తీస్తే అందులో వెళ్ళింది. అదేమైంది, పోలీసు పాలైంది, పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కర్మ చేతికి వచ్చినట్టు వెంటనే వెళ్ళిపోతుంది. కనుక ఏదైనా యోగం ఉండాలి. దీంతో పాటుగా కొన్ని చెడు అలవాట్లను మనం మానేవేయాలి. ఈ యొక్క మద్యం కావచ్చును, అదే విధంగా మాంసం కావచ్చును, వీటికి అధిపతి శని. పరాయి స్త్రీ వ్యామోహం అంటే ఈ మద్యానికి, అదేవిధంగా మాంసానికి, అదేవిధంగా పరాయి స్త్రీ మీద వ్యామోహం కానీ ఇవన్నిటికీ కలగడానికి కారణం ఏమిటి అంటే శని. శని పీరియడ్ నడిచినప్పుడు కానీ లేదా శని బాగోలేని సందర్భంలో కానీ, అర్ధాష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ స్త్రీ అంటే పురుషుడైనా అనుకోవచ్చును, ఎవరికైనా ఎవరెవరి జాతకంలో శని ఇచ్చేటువంటి ఫలితాలు. మరి ఇదే ఆ అర్ధాష్టమ శని కానీ ఏలినాడు శనిలో కానీ హౌజులు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, జీవితంలో సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకలా? వారు ఈ
వీటిని మనం చెప్పినటువంటివి పక్కన పెట్టేశారు, ధర్మంగా ఉన్నారు. తప్పకుండా అవును. ఉంటే శని భగవానుడు వారిని టాప్ పొజిషన్కి తీసుకువెళ్తాడు. ఈ మూలకంగా ఒక 99% వీరికి ఈ మూలకంగానే ఇబ్బందులు ఎదురైతూ ఉంటుంది. ఏంటరా గత కొంతకాలంగా ఎస్సిలేటర్ బాగాలేదు. నేను ఎన్నో వీడియోస్లో చెప్తూ ఉన్నాను. ఎస్సిలేటర్ అది సురేష్ కానీ లేదా సుప్రీత్ కానీ లేదా ఇంకేదైనా సా లెటర్ సాసి సూసే వీరెవరైనా ఎస్సిలేటర్తో వచ్చేటువంటి వారికి గత 2021, 22, 23 నుండి బాగాలేదు. బైక్ మీద నుంచి పడడమా లేకుంటే ఇంకోదే మరొకట ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడమా, మిథున రాశి వారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉన్నాయి. కనుక కష్టే ఫలి. ఫస్ట్ నేను చెప్పేది కష్టపడండి, డబ్బు సంపాదించుకోండి. ఆ చెమట వాసనతో వచ్చేటువంటి డబ్బు మీకు అద్భుతంగా అంతే. ఎంతైతే కష్టపడి మీరు సంపాదిస్తారో ఆ డబ్బే మీకు శాశ్వతంగా ఉంటుంది. ఆకస్మికంగా వచ్చిన ధనం కానీ లేదా మరొకటి ఎవరినో ముంచి సంపాదించినటువంటి ధనం కానీ అది తప్పకుండా కూడా ఉండదు, ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఏలినాటి శనో, అర్ధాష్టమ శనో లేదా 7.5 తప్పకుండా ఇవి కొలాప్స్ అయిపోతాయి అనేటువంటి విషయాన్ని గమనించండి. ఇప్పుడు బాగుంటుంది, 10 ఏళ్ళు బాగుంటుంది, 20 ఏళ్ళు బాగుంటుంది, దాని తర్వాత గ్రహాలు మారుతూ ఉంటుంది. విన్నారా? కనుక కష్టే ఫలి. మరి ఆర్థికంగా ఇబ్బంది, ఎంత కష్టపడ్డా ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటే ఇప్పుడు మనం చెప్తాం రెమెడీ వారికి. ఆర్థికంగా కానీ డబ్బు సమస్యలు ఉండేటువంటి వారికి కానీ ఆకస్మికంగా డబ్బు కలిసి రావాలి అనుకున్నా కూడా వీరు డబ్బు రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ను ఫేస్ చేస్తున్నా కూడా లేదా బిజినెస్ చేస్తున్నామండి మాకు ప్రతిరోజు కలిసి రావటం లేదు, ఏది ఎక్కువగా మనీ రావటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, కౌంటర్ ఎక్కువగా అవటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, ఇలా ఎవరైనా అధిక మొత్తంలో డబ్బు రావాలి అనుకుంటే మనం చెప్పేటువంటి ఒక స్మార్ట్ రెమెడీ చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి. ఏమిటి అంటే అది సినమన్ అంటే దాల్చిన చెక్కకు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని పవర్స్ ఉన్నాయి. విన్నారా? ప్రకృతిలో అది దానిని ఒక పౌడర్గా మార్చుకోండి. దాల్చిన చెక్కను ఒక పౌడర్గా మలుచుకొని గ్రైండర్లో వేసి రుబ్బితే పౌడర్ అవుతుంది. ఓకే, దీనిని ఈ చేతిలో పట్టేటువంటి ఎరుపు రంగు క్లాత్ లేదా గులాబీ రంగు కానీ లేదా పేపర్ కానీ, బంగారం షాపులో ఏదైనా చైన్ కానీ గోల్డ్ కానీ కొంటే మనకు వారు కింద వైట్ కలరు దానిపైన పింక్ కలర్ పెట్టిస్తారు కదా, అది వారి వైబ్రేషన్, అది అట్లా ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి మన సినామన్ ఈ పౌడరు అంటే దాల్చిన చెక్క పౌడరు, అదే విధంగా కాస్త పసుపు, ఈ 2 మిశ్రమాలను కూడా ఈ అరచేతిలో పట్టేటువంటి ఒక పేపర్ కానీ లేదా క్లాత్ కానీ, ఎర్రటి క్లాత్, ఆ యొక్క పౌడర్ను ఆ యొక్క పేపర్లో వేయండి. ఎరుపు రంగులో ఉండేటువంటి దాంట్లో వేసేసి చక్కగా ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసేసి దీనిని కుదిరితే మీ వ్యాలెట్లో పెట్టుకోండి, లేదా లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, లేదా తప్పకుండా కూడా ప్రతిరోజు మీ యొక్క దేవతా పూజా మందిరం వద్ద ముందైతే మీ వ్యాలెట్ను ఇది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం 5:40 లోపు, ప్రతి శుక్రవారం ఒక శుక్రవారం రోజు 5:40 రోజు చేయాలి, లేదా మంగళవారం రోజు ఒకసారి చేసి ఆ యొక్క పర్సులో పెట్టుకునేటువంటి ముందు దేవుని రూమ్ దగ్గర పెట్టేసి మీ యొక్క పూజా మందిరం వద్ద పెట్టి చక్కగా కూడా దండం పెట్టుకోండి. మీకు ఉండేటువంటి సమస్య ఏమిటి అనేటువంటిది లక్ష్మీదేవికి చెప్పుకొని దాన్ని తీసి మీ యొక్క వ్యాలెట్లో కానీ పర్సులో కానీ మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టేసుకోండి. అటు పిమ్మట మీకు వితిన్ 41 నుండి 108 రోజులలో రిజల్ట్ వచ్చేస్తుంది. మనీ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా కూడా రిజల్ట్ కనబడుతుంది.